విద్యార్థుల ఫీజుల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా విద్యాశాఖకు మంత్రి లేరని ఎద్దేవా చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. హాస్టల్స్ కు సొంత భవనాలు నిర్మించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు ఆర్ కృష్ణయ్య. జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థుల యొక్క ఫీజు కాలేజీల యొక్క డిగ్రీ పరీక్షలను బైకాట్ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది. ఫీజుల బకాయిలు చెల్లించడానికి మీకు అభ్యంతరం ఏంటిదని చెప్పి ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను నిలదీస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీవి జాతి బహుజన జాతి బిడ్డవు, బహుజన జాతి బిడ్డకు ఫీజులు ఇవ్వకుండా గుర్తుకొస్తామని దాదాపు 3 లక్షల కోట్లకు పైగా డబ్బులు మన ఖజానా పడ్డాయి. వీటితోటి 4,000-5,000 ఫీజుల బకాయిలు ఎందుకు చెల్లిస్తారు? ఒక కాంట్రాక్టర్కే 7,000 కోట్లు, 6,000 కోట్లు, 8,000 కోట్లు చెల్లించారు. మరి ఇంతమంది విద్యార్థులు, 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజులు, స్కాలర్షిప్లు బకాయిలు మీరు ఎందుకు చెల్లిస్తారని చెప్పి నేను